హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డిఫెన్స్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే వీడియో, సో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, అసలు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దానికి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎవల్యూషన్ అనేది ఎలా జరుగుతూ వచ్చింది, ఈ ప్రోగ్రామ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద మనం డెవలప్ చేస్తున్న మిసైల్స్ ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎస్ఎన్టీ, ఎస్పెషల్లీ డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మరి ఇది ఎందుకు స్టార్ట్ చేసాం, మనం ఎప్పుడు స్టార్ట్ చేసామని తెలియాలి. సో ఫస్ట్ దీని ఆరిజిన్స్ అనేది మనకి 1982-83 టైంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే మనకు అప్పటి వరకు మిసైల్ టెక్నాలజీలో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది లేదు. అంటే మనకు కావాల్సిన మిసైల్స్ టెక్నాలజీ కానీ డెవలప్మెంట్ కానీ మనం చేసుకోవట్లేదు. అప్పటి వరకు మనం ఫారిన్ కంట్రీస్ యొక్క మిసైల్స్ మీద రిలై అవ్వడం అనేది కూడా చాలా ఎక్కువగా ఉండింది. ఆ టైంలో మనం మీకు గుర్తుంటే కనుక 1962లో ఇండియా చైనా వార్ కానీ, 1965 ఇండియా పాకిస్తాన్ వార్, 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో మనం ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది కదా. ఆ టైంలో ఈ వార్స్ అన్నీ కూడా మన డిఫెన్స్ టెక్నాలజీ యొక్క క్యాపబిలిటీస్కి ఒక టెస్ట్ లాగా జరిగిందనమాట. అంటే మనకి ఎంత క్యాపబిలిటీ ఉంది, సెల్ఫ్ సఫిషియన్సీ లేకపోవడం వల్ల ఎక్సెసివ్గా ఫారిన్ టెక్నాలజీ మీద రిలై అవ్వడం అనేది కరెక్టా కాదా, ఇలాంటి వార్స్ వచ్చినప్పుడు వీటన్నిటిని క్వశ్చన్ చేసేసరికి మనకు అప్పుడు ఒక గైడెడ్ మిసైల్, అంటే మనకి గైడెడ్ మిసైల్స్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఉండాలి, అది కూడా సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేసే విధంగా ఉండాలి అనే రీజన్కి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే మనకి ఫార్మర్ ప్రెసిడెంట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆయన బ్రెయిన్ ఐడియా అనమాట, బ్రెయిన్ చైల్డ్ అని కూడా చెప్పొచ్చు. సో ఈయన మనకి సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి గైడెడ్ మిసైల్స్లో అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1962 వార్ కానీ, 65 వార్ కానీ, 1971 వార్ కానీ, వీటన్నిటిలో మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుని, రైట్. సో మనం 1962లో చైనా వార్ విషయంలో మనం ఓడిపోవడానికి రీజన్ ఏంటి అంటే మనం చైనాతో పోటీ పడేంత డిఫెన్స్ టెక్నాలజీని అప్పుడు కలిగి లేము. సో దాని గురించి అండ్ ఇండియా పాకిస్తాన్ వార్స్లో మనం గెలిచినప్పటికీ కూడా మన డిఫెన్స్ అనేది ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ మీద రిలై అవుతున్నామని గుర్తించాం. రష్యా నుంచి మనం మ్యాక్సిమం ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళం ఆ టైంలో. సో రష్యా మనకి ఎప్పుడు మంచి ఫ్రెండ్గా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్ మీద రిలై అయ్యి మన దేశ సెక్యూరిటీని పనంగా పెట్టలేము. దానికోసం అని చెప్పి ఒక గైడెడ్ మిసైల్ ప్రోగ్రామ్ డెడికేటెడ్గా ఉండాలి, సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేయాలి అనే రీజన్కి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద, ఇది ఎవరు స్టార్ట్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది, రైట్. సో ఒకసారి దెన్ అసలు ఎవల్యూషన్ ఎలా జరిగిందని చూద్దాం. సో ఇప్పుడు 1983 నుంచి 84 ఈ టైంలో ఏం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో పాటు సైంటిఫిక్ టెంపర్, అంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ని, సైన్స్ ఎక్స్ప్లోరేషన్స్ని వాటిని చేయడానికి ఈ టైం అనేది యూజ్ చేశారు. తర్వాత 84 to 89 ఆ 5 years ఏం చేశారు, మనకి ఇక్కడ పృథ్వీ, రైట్. సో పృథ్వీ మిసైల్ ఒకటి అండ్ త్రిశూల్, సో ఈ మిసైల్స్ని టెస్ట్ చేయడం, వాటి డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయడం అవి చేశారు. దాని తర్వాత ఏమైంది, ఆకాష్ మిసైల్ అండ్ నాగ్ మిసైల్. అసలు ఇవన్నీ ఏంటి అనేది మనం కొంచెం సేపట్లో క్లారిటీగా తెలుసుకుందాం. బట్ 1992 నుంచి 2008 మధ్యలో ఏం చేసాం, అగ్ని సిరీస్. సో అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్ ఏవైతే మన డిఫెన్స్లో ఉన్నాయో వాటిని టెస్ట్ చేశారు. సో ఇలా డిఫరెంట్ ఫేజెస్లో ఈ పర్టికులర్ IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది 2008లో మనకు సెల్ఫ్ సఫిషియన్సీ అనేది వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంటేషన్లో లేదు, రైట్. దెన్ సో ఫస్ట్ ఇక్కడ ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ప్రిన్సిపల్ టెక్నాలజీస్. సో టెక్నాలజీస్ అంటే ఏంటి, మనకి నావిగేషన్ కానీ, ప్రొపల్షన్ కానీ, కోర్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని టెస్ట్ చేస్తూ మనం ఇంకా మనం స్వయంగా అంటే ఓన్గా సెల్ఫ్ సఫిషియెంట్గా డిఫెన్స్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఈ ఆబ్జెక్టివ్ అనమాట. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మనం మిసైల్ని తయారు చేయాలంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో దాన్ని తయారు చేయడానికి కావాల్సిన మనకి మిషన్స్ కానీ, అమ్యూనిషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా వాటిని డెవలప్ చేసుకోవడం. అలానే డిప్లాయ్మెంట్ క్యాపబిలిటీస్, సో వీటిని ఎక్కడి నుంచి డిప్లాయ్ చేయాలి అంటే వార్ హెడ్స్ కానీ, లేకపోతే మనకి ఏదైనా బేసిస్ కావాలి, ఇలాంటి వాటిని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఆర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్.
దెన్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఆర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక ఇండిజినస్ డెవలప్మెంట్. సో మెయిన్ అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, మనం డిఫెన్స్ టెక్నాలజీలో ఎస్పెషల్లీ గైడెడ్ మిసైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి, ఇండిజినస్గా మనం ఓన్గా డెవలప్ చేసుకోవాలనేది మెయిన్ రీజన్. తర్వాత కట్టింగ్ ఎడ్జ్ ప్లాట్ఫామ్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇన్కల్కేట్ చేసుకుంటూ ఆ డెవలప్మెంట్ అనేది చేయాలి. దాంతోపాటు స్ట్రాటజిక్ డిటరెన్స్. అసలు డిఫెన్స్ అనేది ఇంత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ 2024 బడ్జెట్లో చూస్తే కనుక మనకి 4,80,000 crore బడ్జెట్ అనేది డిఫెన్స్కి ఇవ్వడం జరిగింది. మరి మనకి ఇన్ని సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంత ఎలొకేషన్ డిఫెన్స్కి ఇవ్వడం కరెక్టా కాదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు. బట్ మెయిన్ రీజన్ ఏంటి, మనం ఎప్పుడో వచ్చే యుద్ధానికి ఇప్పటి నుంచే స్పెండ్ చేయాలా అంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర అంత ఆధునికమైన వెపన్స్ కానీ మిసైల్స్ కానీ ఉంటేనే వేరే కంట్రీస్ మన అటాక్ చేయడానికి భయపడతాయి. దాన్ని ఏమంటాం మనం స్ట్రాటజిక్ డిటరెన్స్. మన దగ్గర ఏమీ లేకపోతే కనుక వేరే కంట్రీ మన అటాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకని మనం ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి స్ట్రాటజిక్ డిటరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ టెక్నాలజికల్ స్పిన్ ఆఫ్స్. సో కొత్త కొత్త టెక్నాలజీస్ని నావిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రొపల్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇలాంటి వాటిని తీసుకురావడం టెక్నాలజీస్ని, అలానే ఇంటర్నేషనల్ రికగ్నిషన్. సో మనం సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేసాము అంటే ఖచ్చితంగా ఇండియాకి గ్లోబల్ డిఫెన్స్ సెక్టర్లో ఖచ్చితంగా రికగ్నిషన్ వస్తుంది. సో ఇలాంటి వాటిని అచీవ్ చేయడం అనేది ఈ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. దెన్ అసలు ఇక్కడ మిసైల్స్ ఏం డెవలప్ చేశారు, సో మనకి IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 5 మిసైల్స్ని డెవలప్ చేశారనమాట. సో 5 మిసైల్స్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ మిసైల్ ఏంటి మనకి పృథ్వీ. సో పృథ్వీ అంటే ఏంటి, పృథ్వీ అనేది మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ అనమాట, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, రైట్, షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట. అంటే ఆల్మోస్ట్గా మనకి దీంట్లో సిరీసెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. మనకి నెక్స్ట్ డెవలప్ చేసింది ఏంటి త్రిశూల్. త్రిశూల్ అనేది ఏంటి సర్ఫేస్ టు ఎయిర్, ఓకే, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దెన్ ఇది షార్ట్ రేంజ్ అనమాట. సో షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. దెన్ త్రిశూల్ తర్వాత ఆకాష్. ఆకాష్ అనేది కూడా మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైలే, సర్ఫేస్ టు ఎయిర్ మిసైలే, కానీ ఇది మనకి మీడియం రేంజ్ మిసైల్ అనమాట. ఓకే, దీనికి రేంజ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, అందుకని డిఫరెంట్ నేమ్స్ అనమాట. దాని తర్వాత ఏంటి నాగ్. నాగ్ అనేది ఏంటి యాంటీ ట్యాంక్ మిసైల్, అంటే ఎనిమీ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెస్ట్రాయ్ చేయడానికి మనకున్న మిసైల్ అనమాట. దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అని కూడా అంటారు. తర్వాత లాస్ట్లో మనకి బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, వాటిని ఏమంటాం అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్. సో మనకి ఇక్కడ IGMDP కింద మనం డెవలప్ చేస్తున్న మిసైల్స్ ఏంటి పృథ్వీ మిసైల్, త్రిశూల్, ఆకాష్, నాగ్, అగ్ని. ఈ 5 మిసైల్స్ని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకదాని గురించి ఒకటి తెలుసుకుందాం. పృథ్వీ అంటే ఏంటి మనకి, పృథ్వీ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు షార్ట్ రేంజ్, ఓకే, SR అంటే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. మరి జనరల్గా దీంట్లో వేరియంట్స్ ఏంటి అంటే మనకి పృథ్వీ 1 అనేది ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్, రైట్, పృథ్వీ 2 అనేది 350 కిలోమీటర్స్ రేంజ్, ఇలా రేంజెస్ ఉన్నాయి. సో పృథ్వీ 3 ఏదైతే ఉందో దాన్ని C వేరియంట్ని ధనుష్ అని అంటారు. సో పృథ్వీ 3 అనే దాన్ని C వేరియంట్ని మనం ధనుష్ అని పిలుస్తాం అనమాట. జనరల్ రేంజెస్ ఏంటంటే 150 to 350 కిలోమీటర్స్ అనేవి ఉంటాయి, 500 kg పేలోడ్ వరకు క్యారీ చేస్తుంటాయి, రైట్. దెన్ నెక్స్ట్ త్రిశూల్ అంటే ఏంటి. సో త్రిశూల్ అంటే మనకి సర్ఫేస్, ఓకే, సో షార్ట్ రేంజ్ మిసైలే కానీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ నుంచి ఎయిర్కి వెళ్ళే మిసైల్ అనమాట. సో దీని రేంజెస్ ఎంత ఉంటాయి జనరల్గా అంటే మనకి 12 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట దీని రేంజ్ అనేది, రైట్. సో మనకి 4.5 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ రేంజ్ వరకు త్రిశూల్ అనేది ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఆకాష్ మిసైల్స్ ఏంటి, ఇవి మీడియం రేంజ్. సో త్రిశూల్ ఏమో షార్ట్ రేంజ్ అయితే ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, రైట్. సో ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది జనరల్గా 35 కిలోమీటర్స్ అలా ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిసైల్స్ పాయింట్ ఆఫ్ ఒక స్టాండర్డ్ రేంజ్ అంటూ ఉండదు, రేంజెస్ అనేవి వేరే అవుతుంటాయి. దానికి గల రీజన్ ఏంటి అంటే ఎప్పుడైనా మనకి శాటిలైట్ అనేది స్పేస్ టెక్నాలజీలో, మిసైల్ అనేది డిఫెన్స్ టెక్నాలజీలో సేమ్, రైట్. సో లాంచ్ వెహికల్ అంటాం కదా, సో ఇప్పుడు శాటిలైట్ అనుకుందాం, రైట్, లాంచ్ వెహికల్ అనుకుంటాం. దాంట్లో మనం శాటిలైట్ ఇక్కడ పెడతాం, ఇదంతా లాంచ్ వెహికల్ కదా, రైట్. సో లాంచ్ వెహికల్ అంటే PSLV GSLV లాగా ఇక్కడ మనకి స్టేజెస్ అనేవి ఉంటాయి, కానీ ఫైనల్గా శాటిలైట్ అనేది పైన ఉంటుంది. సేమ్ అలానే మనకి మిసైల్ అనేది డిఫెన్స్ టెక్నాలజీలో అనమాట. సో మిసైల్ అన్నా స్పేస్లో లాంచ్ వెహికల్ అన్నా సేమ్, రైట్. మరి ఇక్కడ మనకి శాటిలైట్ అనే దాన్ని లాంచ్ వెహికల్ ఆర్బిట్లో పెడుతుంది, బట్ ఇక్కడ మిసైల్లో ఏముంటుంది వార్ హెడ్ అనేది ఉంటుంది. ఆ వార్ హెడ్ అనేది న్యూక్లియర్ వార్ హెడ్ అవ్వచ్చు, లేదంటే కన్వెన్షనల్ వార్ హెడ్ అవ్వచ్చు. సో ఇక్కడ పృథ్వీలో కూడా మనం ఇందాక చూసాం కదా పృథ్వీ, అవి బాలిస్టిక్ మిసైల్స్ అనమాట. సో బాలిస్టిక్ మిసైల్స్కి క్రూయిజ్ మిసైల్కి డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తాను. సో ఇక్కడ మిసైల్ అన్నా
డిఫెన్స్ టెక్నాలజీలో లాంచ్ వెహికల్, స్పేస్ టెక్నాలజీలో సేమ్. ఇక్కడ శాటిలైట్ అంటాం, ఇక్కడ వార్ హెడ్ అంటాం. వార్ హెడ్ అనేది ఎనిమీస్ని ఆర్ ఆ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యూస్ అవుతుంది, రైట్. దెన్ నాగ్ అంటే ఏంటి? ఇది యాంటీ ట్యాంక్ మిసైల్. యాంటీ ట్యాంక్ మిసైల్. సో ఈ యాంటీ ట్యాంక్ మిసైల్ అనేది ఏంటి? ఎనిమీ ట్యాంక్స్ని డిస్ట్రాయ్ చేయడానికి యూస్ చేస్తారు. మరి దీన్ని ఏమంటాం మనం? ఫైర్ అండ్ ఫర్గెట్ అని కూడా అంటాం. ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటాం. అంటే దీన్ని ఒక్కసారి మనం ఫైర్ చేస్తే దాన్ని మనం గైడ్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళి టార్గెట్ చేసేంత కెపాసిటీని కలిగి ఉంది. మరి దీంట్లోనే మనం హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే దాన్ని ఏమంటాం? హెలీనా. నాగ్ వర్షనే, కాకపోతే హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే కనుక దాన్ని హెలీనా అని అంటాం అనమాట, నాగ్ వేరియంట్ని, రైట్. దెన్ ఇప్పుడు చూడండి అగ్ని మిసైల్స్ అనమాట. సో మనకి లాంచ్ వెహికల్లో స్టేజెస్ ఎలా ఉంటాయో ఇక్కడ మిసైల్లో కూడా అలానే స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి వార్ హెడ్ అనేది ఉంటుంది, రైట్. సో అగ్ని ఏంటి? మనకి అగ్నిలోనూ ఇప్పుడు మనం చూస్తే కనుక అగ్ని 1 నుంచి అగ్ని 5 వరకు వేరియంట్స్ అనేవి ఉన్నాయి. సో అగ్ని 6ని కూడా మనం ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నాం, రైట్. అగ్ని 6 అనేది ఈవెన్ 10,000 కిలోమీటర్ రేంజ్ కంటే ఎక్కువ టార్గెట్ చేయగలుగుతుంది. అండ్ ఈ అగ్ని 5 అనేవి మనకి ఆల్రెడీ డెవలప్ అండ్ డిప్లాయ్ చేసి కూడా ఉన్నాం. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో అగ్ని ప్రైమ్ మిసైల్ అనే దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి అగ్ని రేంజెస్ చూస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అగ్ని 1 అనేది 700 కిలోమీటర్ రేంజ్, అగ్ని 2 2500, అగ్ని 3 3000, 3500. వార్ హెడ్ ఎప్పుడైతే వెయిట్ తక్కువ అవుతుందో అప్పుడు రేంజ్ పెరుగుతుంది. వార్ హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటే రేంజ్ తగ్గుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అగ్ని 4 అనేది 4000. సో ఇక్కడ ఉన్న రేంజెస్ అనేవి స్టాండర్డ్ రేంజెస్, కానీ వార్ హెడ్ వెయిట్ని బట్టి ఇవి పెంచవచ్చు తగ్గొచ్చు, రైట్. దెన్ పేలో చూడండి 1000, 1500 అండ్ 1000. మరి అగ్ని 5 కూడా ఉంది అని అనుకున్నాం కదా. ఈ అగ్ని 5 స్పెషాలిటీ ఏంటి? ఇది మినిమం 5500 కిలోమీటర్ రేంజ్ని కవర్ చేస్తుంది, ఓకే. సో దీన్ని ఏమంటాం మనం? ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని అంటాం అనమాట, ICBM, రైట్. సో ఇలా ICBMస్ని కలిగి ఉన్న 5th కంట్రీ ఇండియా అయింది. మనకు అంతకుముందు ఉన్న కంట్రీస్ ఏంటి? USA, USSR, చైనా, బ్రిటన్, రైట్, UK. సో ఈ 4 కంట్రీస్కి ఆల్రెడీ ICBMs ఉన్నాయి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. సో బాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే కనుక బాలిస్టిక్ ట్రాజెక్టరీ ఆర్ పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతుందో, అంటే మనం ఇక్కడ నుంచి మిసైల్ని లాంచ్ చేసాం అనుకుందాం, ఇక్కడ మనకి వార్ హెడ్ అంటే ఎనిమీని టార్గెట్ చేయాల్సింది ఇక్కడ. సో ఇది ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి, ఓకే, ఈవెన్ మనకి ఎంత అంటే 1000 కిలోమీటర్ హై వరకు కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి కింద మళ్ళీ ఎనిమీని టార్గెట్ చేయడానికి యూస్ అవుతుంది. మరి బాలిస్టిక్ మిసైల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇది లాంగ్ రేంజ్, అంటే ఎప్పుడైతే మనం చాలా దూరంలో ఉన్న టార్గెట్స్ని రీచ్ చేయాలనుకున్నప్పుడు వాటిని బాలిస్టిక్ మిసైల్స్ యూస్ చేస్తారు. మన బాలిస్టిక్ మిసైల్స్లో కాకుండా మనకి ఇంకొక మిసైల్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం? క్రూయిజ్ మిసైల్స్ అంటాం. సో క్రూయిజ్ మిసైల్స్ అనేవి ఏంటి? పెద్ద హైట్ ఎల్లో, జనరల్గా మాక్సిమం 100 కిలోమీటర్స్ మించి పెద్దగా హైట్ వెళ్ళకుండా స్ట్రైట్ లైన్లో వెళ్ళే వాటిని క్రూయిజ్ మిసైల్స్ అంటారు. సో ఆల్మోస్ట్ తక్కువ హైట్లోనే ఇలా స్ట్రైట్ పాత్లో వెళ్తుంటాయి అనమాట. ఇవి బాలిస్టిక్ మిసైల్స్ లాగా ఎక్కువ రేంజ్ వెళ్ళలేవు, షార్ట్ రేంజ్ అనమాట. మాక్సిమం 100-350 కిలోమీటర్ రేంజ్లోనే ఉంటాయి. సో మన బాలిస్టిక్ మిసైల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? అగ్ని, పృథ్వీ, ఓకే. సో అగ్ని, పృథ్వీ మనవి ఏవైతే ఉన్నాయో అవి బాలిస్టిక్ మిసైల్స్ అనమాట. మరి క్రూయిజ్ మిసైల్స్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ అనేది మన దగ్గర ఉన్న సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కూడా, రైట్. సో ఇక్కడ ఒకసారి చూడండి, అగ్ని అండ్ పృథ్వీ అనేవి మనకి బాలిస్టిక్ మిసైల్స్. సో బాలిస్టిక్ మిసైల్స్ అనేవి లాంగ్ రేంజ్ కవర్ చేస్తాయి, కానీ ఎనిమీ రాడార్లోకి ఈజీగా డిటెక్ట్ అయ్యే బాలిస్టిక్ మిసైల్స్. ఎందుకంటే ఇట్లా అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ రేంజ్ అనేది ఎనిమీ రాడార్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ క్రూయిజ్ మిసైల్స్ అనేవి తక్కువ హైట్లో ఫ్లై అవుతాయి కాబట్టి ఎనిమీ రాడార్లోకి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది బాలిస్టిక్ మిసైల్స్తో పోలిస్తే, రైట్. దెన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది ఎవరు డెవలప్ చేశారు? ఇండియా అండ్ రష్యా జాయింట్ కొలాబరేషన్తో దీన్ని డెవలప్ చేయడం జరిగింది, రైట్. సో ఇదేంటి మనకి రీసెంట్ టైమ్స్లో ఫిలిప్పైన్స్కి మనం దీన్ని సేల్ చేయడం వల్ల న్యూస్లో కూడా ఉంది, రైట్. దాని తర్వాత మనకి బాలిస్టిక్ మిసైల్స్ అనేవి డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయన్నమాట. షార్ట్ రేంజ్ అని, షార్ట్ రేంజ్ అంటే జనరల్గా మనకి 350 to 1000 కిలోమీటర్స్ రేంజ్ని మనం షార్ట్ రేంజ్ అంటాం. మీడియం రేంజ్ అంటే 1000 to 3500ని మీడియం రేంజ్ అంటాం, రైట్. తర్వాత మనకి ఇంటర్మీడియట్ రేంజ్ అనేది ఉంది, దాన్ని ఏమంటాం? 3500 నుంచి 5500 వరకు మనం ఇంటర్మీడియట్ రేంజ్ అంటాం. దెన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ ఏంటి? మనకి 5500, వీటిని ఏమంటాం? జనరల్గా ICBMs అంటాం, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. వాటిలో ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పుడున్న వాటిలో అగ్ని అండ్ పృథ్వీగా చెప్పొచ్చు. మరి బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ మిసైల్ అనుకున్నాం కదా. మరి క్రూయిజ్ మిసైల్స్లో టైప్స్ ఎలా ఉంటాయంటే బేస్డ్ ఆన్ ద స్పీడ్, ఓకే.
సో మనకి దీంట్లో టైప్స్ ఏంటి, హైపర్సోనిక్ అంటే మనకి మినిమం 5 మ్యాక్ కంటే ఎక్కువ స్పీడ్, అంటే 5 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళే వాటిని హైపర్సోనిక్ అంటాం. సూపర్ సోనిక్ అనేది బ్రహ్మోస్ అనమాట. ఇదేంటి మనకి 2 to 3 మ్యాక్, అంటే 2 to 3 times స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ట్రావెల్ చేస్తుంది. సబ్సోనిక్ అని అంటాం, అదేంటి మనకి <1 మ్యాక్. సబ్సోనిక్ అనేది <1 అంటే 0.7 కానీ ఆర్ 0.8 కానీ అలా ఉండే వాటిని సబ్సోనిక్ అని అంటాం. సో ఇలా క్రూయిజ్ మిసైల్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్లో డిఫరెంట్ టైప్స్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. మరి రీసెంట్ టైమ్స్లో మనం అగ్ని 5ని ICBM అని అన్నాం కదా, దాంట్లోనే కొంచెం మోడిఫికేషన్ చేసి MIRV టెక్నాలజీ అనే దాన్ని డిప్లాయ్ చేసాం, రైట్. MIRV అని అంటే ఏంటి, సో జనరల్గా మనం అగ్ని మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఒక వార్ హెడ్తో మనం దాన్ని ఎనిమిని టార్గెట్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడి నుంచి లాంచ్ చేసినప్పుడే మనకి ఒకటే మిసైల్లో మల్టిపుల్ వార్ హెడ్స్ని డిప్లాయ్ చేయడాన్ని MIRV టెక్నాలజీ అంటాం. సో అది రీసెంట్ టైమ్స్లో మనం MIRV టెక్నాలజీ అగ్ని 5కి యాడ్ చేసి టెస్ట్ చేసాం. దానికి పెట్టుకున్న నేమ్ ఏంటి, మిషన్ దివ్యాస్త్ర. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ పెట్టిన నేమ్ మిషన్ దివ్యాస్త్ర. మనం ICBM అంటున్నాం కదా, అంటే ఏంటి, ఇంటర్ కాంటినెంట్ బాలిస్టిక్ మిసైల్. అంటే మనం ఇండియా నుంచి ఇక్కడి నుంచి టెస్ట్ చేసినా కూడా మనకి ఎంత రేంజ్ కవర్ అవుతుంది చూడండి. ఆఫ్రికా నుంచి, యూరోప్ నుంచి, ఆల్మోస్ట్ రష్యా, చైనా అన్నీ కూడా ఈ 5500 kilometer రేడియస్లోకి వస్తున్నాయి. అంటే అందుకని డిఫరెంట్ కాంటినెంట్స్ అన్నీ మనం కవర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని అంటాం అగ్నిని, రైట్. దెన్ సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఈ రోజు క్వశ్చన్, with reference to Agni 4 missile, which of the following statements are correct? It is a surface-to-surface missile. It is fueled by liquid propellant only. It can deliver 1 ton nuclear warhead about 7,500 kilometer away. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి, రైట్. దెన్ మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి, ఎన్ని టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి, బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్కి డిఫరెన్సెస్ ఏంటి, అలానే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది, దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేస్తున్న మిసైల్స్ ఏంటి, వాటి ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్.